Discuss about the graph representations and graph traversals. Here we will define about the graph definition, what is the graph and how to represent the graphs and what are the different traversals. Okay, this is the important in the graph topic. Okay, as we learn up to now that what is the graph? Graph is the pictorial representation of the set of objects which is interconnected by using the links. And these objects are represented by the points and these are known as the nodes or vertices. మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ఇంటర్కనెక్టెడ్ లింక్స్ని యూజ్ చేసి పిక్చర్ రూపంలో రిప్రజెంట్ చేసిన వాటిని మనం గ్రాఫ్ అని అంటున్నాం. అండ్ దీస్ ఇంటర్కనెక్టెడ్ లింక్స్ వర్టిసెస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసిన లింక్స్ని ఏమంటాం మనం ఎడ్జెస్ అంటాం. అండ్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ కన్సిస్ట్ ద నోడ్స్ అండ్ ఎడ్జెస్. సో మనం గ్రాఫ్ని ఏమని డిఫైన్ చేయొచ్చు, విచ్ ఈస్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ విచ్ కన్సిస్ట్ finite set of vertices and set of edges which are used to connect these vertices. Okay, graph ni manam inkokalaga ela represent cheyochu. Graph is the finite set of vertices and finite set of edges. The edges are used to connect those nodes. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నాన్న, ఇది ఒక గ్రాఫ్, ఇగో ఇలా మనం యూజ్ చేస్తాం. అండ్ దీస్ ఎడ్జ్ మే బి ద డైరెక్ట్ ఇట్ కెన్ బి ద లైన్ అదేంటి ఎడ్జ్ అనేది ఒక లైన్ లాగా ఉండొచ్చు, లేకపోతే విత్ డైరెక్షన్స్ తోటైనా స్పెసిఫై చేయొచ్చు అన్నట్టు. అండ్ దీన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈ సెట్ ఆఫ్ వర్టిసెస్ ఎడ్జెస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ద వి రిప్రజెంట్స్ ద సెట్ ఆఫ్ వర్టిసెస్. ఏం వర్టిసెస్ ఉన్నాయి? 0 1 2 3 4 ఇది వర్టిసెస్. ఎడ్జెస్ అంటే వీటి మధ్యలో ఉన్న లింక్స్. 0 1కి ఎడ్జ్ ఉంది, సో 0 1 దిస్ ఈస్ ద సెట్ ఆఫ్ ఎడ్జెస్. 1 2కి లింక్ ఉంది, సో ఎడ్జ్ ఉంది 1 2 2 3 ఇవన్నీ ఎడ్జెస్. ఓకే, దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది గ్రాఫ్. సో గ్రాఫ్ కెన్ బి represented many ways. In those, the common ways are the adjacency matrix and adjacency list. మనం గ్రాఫ్ని adjacency matrix, adjacency listని యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు పిక్చర్ రూపంలో చూపిస్తాం, దాన్ని ఎట్లా ప్రోగ్రామింగ్లో రిప్రజెంట్ చేస్తాము? దోస్ ఆర్ ద దీస్. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి నాన్న, జనరల్గా యూజ్ చేసే మెథడ్స్ ఇవి. వాట్ ఈస్ ద అడ్జసెన్సీ మ్యాట్రిక్స్? అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో మనం గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోస్ కాలమ్ ఫార్మాట్స్లో రిప్రజెంట్ చేయడం. So when we are using this type of representation, the graph is represented using the matrix sign. Matrix ni use chesi manamu enti graph ni represent chestam. So matrix size em avutadi? Total number of vertices and total number of edges. Total number of vertices becomes the rows and total number of edges becomes the columns annattu. So the adjacency matrix is V cross V. V cross V అంటే ఏంటి? ఎన్ని vertices ఉంటాయో, అంటే జనరల్గా స్క్వేర్ మ్యాట్రిక్స్ని మాత్రమే యూజ్ చేసి మనం adjacency matrix ఫామ్లో మనం. అండ్ హియర్ వీ కాలింగ్ దిస్ యాజ్ ద బైనరీ మ్యాట్రిక్స్. బైనరీ అంటే ఏంటి? ఓన్లీ టూ వాల్యూస్. ద మ్యాట్రిక్స్ కన్సిస్ట్ ఓన్లీ టూ పాసిబుల్ వాల్యూస్, దోస్ ఆర్ ద 0 or 1. మ్యాట్రిక్స్లో 0 1 మాత్రమే ఉంటాయి. జనరల్గా మ్యాట్రిక్స్లో ఏ వాల్యూస్ అయినా ఉండొచ్చు, బట్ ఇక్కడ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ కోసం మనం బైనరీ మ్యాట్రిక్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. బైనరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఆ మ్యాట్రిక్స్లో 0s 1s అనే ఉంటాయి. ఇక్కడ మనం అంటున్నాం మ్యాట్రిక్స్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్స్ ద అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. మరి మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఎలా తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద గ్రాఫ్ హ్యాస్ ద 4 vertices, దెన్ ద మ్యాట్రిక్స్ సైజ్ అనేది ఏంటి? 4 cross 4 అంటే 4 rows 4 columns. ఇక్కడ చూడండి 5 columns ఉన్నాయి, సో 5 nodes ఉన్నాయి, సో 5 rows 5 columns. అండ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ఐదర్ 0 or 1. 0 తోటి కానీ 1 తోటి కానీ రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఇట్ రిప్రజెంట్స్? 1 represents if there is an edge between those two vertices, then that value is specified by the 1. 0 represents there is no edge between those two. ఇప్పుడు చూడండి, A to Aకి ఎడ్జ్ లేదు కాబట్టి 0. అంటే ఇట్లాంటి లూప్ ఇట్లా ఏమన్నా ఉందా? మనకి లేదు. అట్లా ఉంటే ఇది 1 అవుతుంది. ఇలా 1s 0s తోటి రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం మ్యాట్రిక్స్ని యూజ్ చేసిన ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, ఈ గ్రాఫ్ని మనం ఈ మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం.
This is the undirected graph, means the edges with no directions is called the undirected graph. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ABCDE. సో 5 vertices ఉన్నాయి, 5 rows and 5 columns. ఇలా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. వీటిని ఎలా ఫిల్అప్ చేస్తాం? 0 1s యూజ్ చేసి, బైనరీ మ్యాట్రిక్స్ యూజ్ చేసి ఫిల్ చేస్తాం. ఏకి ఇప్పుడు చూడండి, ఏకి ఎడ్జ్ ఉందా? ఇట్లా ఏమైనా ఎడ్జ్ ఉందా? ఇట్లా ఏమైనా లూప్స్ ఏమన్నా ఉన్నాయా? బీకి సికి డీకి ఉంది, కాబట్టి డి టు డీకి ఇక్కడ 1 ఉంది చూడండి. ఇక్కడ వేరే ఎక్కడ ఏ టు ఏకి, బి టు బికి, సి టు సికి ఇట్లా ఎక్కడ మనకి లేవు. ఇక్కడ ఒక డీకి మాత్రమే ఉంది. సో డి నుంచి డీకి మాత్రమే 1. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ టు ఏకి ఉందా? లేదు. ఏ టు బికి వీ హ్యావ్ ద ఎడ్జ్, సో 1. ఏ టు సికి ఉందా? ఇక్కడ ఉంది, సో 1. ఏ టు డీకి ఎడ్జ్ ఉందా? ఉంది, సో 1. ఇక్కడ 1. ఏ టు ఈకి ఎడ్జ్ ఉందా? ఇక్కడ నుంచి ఇక్కడికి లేదు కదా, సో 0. అలా మనం ఈ మ్యాట్రిక్స్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఇది ఏంటి? నో డైరెక్షన్. సో ఏ టు బీకి ఉంటే బి టు ఏకి కూడా ఉన్నట్టే, కాబట్టి బి టు ఏకి కూడా 1. బి టు ఈకి ఉంటే ఈ టు బికి కూడా ఉన్నట్టే, బి టు ఈ ఉంటుంది, అలానే ఈ టు బికి కూడా. అదే డైరెక్టెడ్ గ్రాఫ్ అనుకోండి, ద గ్రాఫ్ విత్ డైరెక్టెడ్ ఎడ్జెస్ ఈజ్ కాల్డ్ ద డైరెక్టెడ్ గ్రాఫ్. ఇదే గ్రాఫ్ డైరెక్షన్స్ తోటి అయితే ఇలా ఉండొచ్చు. ఏ టు బీకి ఉంది, సో ఏ టు బి 1. బట్ బి నుంచి ఏకి లేదు, బి నుంచి ఏకి లేదు, కాబట్టి ఇక్కడ 0 ఉంది. బట్ ఇక్కడ మనకి ఏముంటుంది? బి నుంచి ఏకి ఇక్కడ బి టు ఏకి 0 ఉంది, బట్ ఇక్కడ మాత్రం బి టు ఏకి ఉంది. ఎందుకు? డైరెక్షన్స్ లేదు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నట్టే కదా, బట్ ఇక్కడ మాత్రం ఇటు నుంచి ఇటు ఉంది. కాబట్టి ఏ టు బి వీ హ్యావ్ ద వాల్యూ 1. ఏ టు సి వాల్యూ ఉంది 1. ఏ టు డి లేదు, డి నుంచి ఏకి ఉంది, సో ఏ టు డికి 0. ఏ నుంచి ఈకి ఉందా? లేదు, 0. ఇలా బైనరీ మ్యాట్రిక్స్ని 1s 0s తోటి. ఒకవేళ ఆ 2 వర్టిసెస్ మధ్యలో ఎడ్జ్ ఉంటే దట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ద ఫిల్డ్ విత్ ద 1. అదర్వైజ్ దోస్ ఆల్ ఆర్ ఫిల్డ్ విత్ ద 0s. దీన్ని ఏమంటాం మనం? అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అని అంటాం. సో ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే అన్ని రోస్ అన్ని కాలమ్స్ లాగా స్క్వేర్ మ్యాట్రిక్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకు 1 2 3 4 5 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి 5 కాలమ్స్ 5 రోస్. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఈస్ ద అడ్జసెన్సీ లిస్ట్. అడ్జసెన్సీ లిస్ట్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే లిస్ట్ని యూజ్ చేసి, అంటే ఒక నోడ్కి ఏమేమి వర్టిసెస్ అడ్జసెంట్గా ఉన్నాయో దట్ కెన్ బి స్పెసిఫైడ్ బై ద లిస్ట్. లిస్ట్ అనగానే మనం ఏం చేస్తాం? లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ నోడ్స్, డేటా ఉంటుంది, పాయింటర్ ఉంటుంది, నెక్స్ట్ దానికి లిస్ట్. సో హియర్ వీ యూజ్డ్ ద ఎవ్రీ వర్టెక్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? విచ్ కంటైన్ ద లిస్ట్ ఆఫ్ ఇట్స్ అడ్జసెంట్ వర్టిసెస్. ప్రతి వర్టెక్స్కి దానికి అడ్జసెంట్ వర్టిసెస్ దేనికి లింక్ అయ్యిందో దాన్ని లిస్ట్ లాగా స్పెసిఫై చేస్తాం. సో హియర్ వీఆర్ యూజింగ్ ద అరే ఆఫ్ లిస్ట్ ఈజ్ యూజ్డ్. దిస్ ఈస్ ద అరే ఆఫ్ లిస్ట్. The array of the size is equal to the number of vertices. ఈ array యొక్క సైజ్ ఉంటాయి, ఎన్ని vertices ఉన్నాయో this array size becomes 5 vertices ఉన్నాయి కాబట్టి array size is the 5. సో అడ్జసెన్సీ లిస్ట్ తోటి మనకి బెనిఫిట్ ఏమంటే విచ్ ఎనేబుల్స్ ద ఫాస్టర్ సెర్చ్ ప్రాసెస్. వీ కెన్ సెర్చ్ ద ఎలిమెంట్స్ ఫాస్ట్ కంపేరింగ్ టు ద అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ తోటి కంపేర్ చేసుకుంటే అడ్జసెన్సీ లిస్ట్ ఈస్ ద వెరీ ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ ద గ్రాఫ్. దిస్ ఈస్ ద డైరెక్టెడ్ గ్రాఫ్. దీన్ని మనం అడ్జసెన్సీ లిస్ట్ అంటే లింక్ లిస్ట్ యూజ్ చేసి ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ABCDE. సో అవర్ array consists ABCDE as the elements of the array. 5 vertices ఉన్నాయి కాబట్టి array size 5 అవుతుంది. సో ఏ నుంచి దేనికి ఉంది? వర్టెక్స్ ఏ నుంచి బీకి ఉంది, ఏ టు సి ఉంది. సో ఏ టు బి అండ్ ఏ టు సి. సో దోస్ అడ్జసెంట్ అంటే ఏకి లింక్ ఉన్న వర్టిసెస్ అన్ని లిస్ట్ లాగా రిప్రజెంట్ చేస్తాం, బి అండ్ సి. అండ్ నెక్స్ట్ బి కనెక్టెడ్ విత్ ఈ అండ్ బి కనెక్టెడ్ విత్ డి. ఓకే, సో బి తోటి ఏముంది? ఫస్ట్ డీకి ఉంది, డీకి మళ్ళీ బి నుంచి ఏముంది? ఈకి ఉంది. నెక్స్ట్ సి నుంచి ఏముంది? సి నుంచి ఓన్లీ డీకి మాత్రమే ఉంది. నెక్స్ట్ డి నుంచి ఏముంది? డి నుంచి ఏకి ఉంది, ఇక్కడికి ఉంది. డి నుంచి ఈకి ఉంది, డి నుంచి డీకి ఉంది. మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే తీసుకుంటాం. డి టు ఏ, డి టు డి, డి టు డీనే ఉంది కదా, డి టు ఈ. అండ్ నో కనెక్షన్ విత్ ఈకి కనెక్ట్ అయినాయి కానీ ఈ నుంచి ఎక్కడికి పోవట్లేదు నోట్స్ మనకి. సో మనకి ఈకి ఏమున్నాయి? ఏమి లిస్ట్ లేదు. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది అడ్జసెన్సీ లిస్ట్. ఇలా దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాం.
Okay, next is the graph traversals. Okay, this is the important topic related to మనం గ్రాఫ్స్ ఎప్పుడైనా నేర్చుకున్నాము అంటే వాట్ ఈస్ ద గ్రాఫ్ ట్రావర్సల్స్, టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్తో పాటు గ్రాఫ్ ట్రావర్సల్స్ ఏంటి అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఓకే, గ్రాఫ్ ట్రావర్సల్స్ అంటే ఏంటి? హౌ వీ కెన్ ట్రావర్స్, హౌ వీ కెన్ విజిట్ ద గ్రాఫ్లో ఉన్న వర్టిసెస్ని మనం ఎలా ఏ ఆర్డర్లో విజిట్ చేస్తాము అని స్పెసిఫై చేయడానికి గ్రాఫ్ ట్రావర్సల్స్ని యూజ్ చేస్తామన్నట్టు. ఓకే, సో వాట్ ఈస్ ద గ్రాఫ్ ట్రావర్సల్? దిస్ ఈస్ ద టెక్నిక్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ సెర్చింగ్ ద వర్టిక్స్ ఇన్ ద గ్రాఫ్. ఒక గ్రాఫ్లో ఉన్న వర్టిసెస్ని సెర్చ్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్ని మనం గ్రాఫ్ ట్రావర్సల్స్ అంటాం. అండ్ దిస్ ఆల్సో డిసైడ్స్, గ్రాఫ్ ట్రావర్సల్ ఏం డిసైడ్ చేస్తుంది? ద ఆర్డర్ ఆఫ్ వర్టిసెస్ ఈజ్ విజిటెడ్ ఇన్ ద సెర్చ్ ప్రాసెస్. సెర్చింగ్లో ఏ ఆర్డర్లో అది విజిట్ చేస్తుంది అనేది కూడా డిసైడ్ చేసుకోవడానికి మనం గ్రాఫ్ ట్రావర్సల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ గ్రాఫ్ ట్రావర్సల్ ఆల్సో యూజ్ టు ఫైండ్ ద ఎడ్జెస్ టు బి యూజ్డ్ ఇన్ ద సెర్చ్ ప్రాసెస్ వితౌట్ క్రియేటింగ్ ద లూప్స్. మనం ఏంటి, వీ కెన్ ఫైండ్ ద ఎడ్జెస్ ఇన్ ద సెర్చ్ ప్రాసెస్. అంటే మనం సెర్చింగ్ చేసినప్పుడు ఏమేమి ఎడ్జెస్ని మనం కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, వితౌట్ క్రియేటింగ్ ద లూప్స్ క్రియేట్ చేయకుండా ఏ ఎడ్జ్ని మనం కనెక్ట్ అవుతూ అన్ని వర్టిసెస్ని మనం ట్రావర్స్ చేస్తున్నాము అనే దానికి కూడా మనం గ్రాఫ్ ట్రావర్సల్స్ని యూజ్ చేసుకోవచ్చు. విచ్ మీన్స్ we visit all the vertices of the graph without getting into the loop path. అంటే ఒక వర్టెక్స్ నుంచి ఏదో ఒక దాని వర్టిస్ నుంచి స్టార్ట్ చేసి అన్ని వర్టిసెస్ని మనం అదేంటి విజిట్ చేసుకుంటూ వెళ్ళడం వితౌట్ పర్ఫార్మింగ్ ద లూప్స్. లూప్ అంటే ఏంటి? సేమ్ వర్టెక్స్ నుంచి అదే వర్టెక్స్కి మనకి ఎడ్జ్ ఉంటే దాన్ని లూప్ అంటాం. వితౌట్ గెటింగ్ ద లూప్స్ వీఆర్ విజిటింగ్ ద ఆల్ వర్టిసెస్ ఈజ్ కాల్డ్ ద గ్రాఫ్ ట్రావర్సల్స్. There are two techniques to be used to traverse the graphs. One is the DFS depth first search and another is the BFS breadth first search. These two techniques can be used to traverse the graph. Breadth first search. Deeniki, what is the breadth first search? How we can use it? What is the algorithm for this? This is the most commonly used approach. ఈ రెండు టెక్నిక్స్లో జనరల్గా గ్రాఫ్ ట్రావర్సల్స్కి యూజ్ చేసే మోస్ట్ కామన్ అప్రోచ్ ఇస్ ద BFS అప్రోచ్. అండ్ దిస్ ట్రావర్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రూట్ నోడ్ అండ్ ఎక్స్ప్లోర్ ఆల్ ద నైబరింగ్ నోడ్స్. జనరల్ ఏదో ఒక దాన్ని మనం రూట్ అనుకుంటామో ఆ రూట్ నోడ్ నుంచి ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ వర్టెక్స్ ఆ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసి వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నైబరింగ్ నోడ్స్. ఆ రూట్కి నైబర్ ఉన్న నోట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వీఆర్ విజిటింగ్ ద ఆల్ ద వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. దాన్నే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ టెక్నిక్ అని అంటారు. ఓకే, ఇన్ దిస్ ట్రావర్సింగ్ అల్గారిథం వేర్ యూ షుడ్ స్టార్ట్ ట్రావర్సింగ్ ఫ్రమ్ ఏ సెలెక్టెడ్ నోడ్. ఎక్కడి నుంచి ట్రావర్స్ అవుతాం? వీ కెన్ డిసైడ్ సోర్సింగ్ స్టార్టింగ్ నోడ్ని మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అదే ట్రీ అనుకోండి, రూట్ ఉంటుంది, రూట్ నుంచి చేసుకోవచ్చు. ట్రీ ఆల్సో బికమ్స్ ద గ్రాఫ్ వెన్ ఇట్ హ్యాస్ ద నో సర్కిల్స్ ఆర్ నో సెల్ఫ్ లూప్స్ ఉన్నప్పుడు ఆ ట్రీని మనం గ్రాఫ్ అంటాం. సో సోర్స్ నుంచి స్టార్ట్ అవుతాం అండ్ ట్రావర్సింగ్ ద గ్రాఫ్ లేయర్ వైజ్ అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతామో ఆ లేయర్ కంప్లీట్ అయినాక ఇలా అంటిల్ ద లీప్ నోట్స్ లాగా ఎండ్ అయ్యేంత వరకు ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి రీచ్ అయ్యేటట్టు లేయర్ వైజ్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. నైబరింగ్ నోట్స్ అంటే ఎక్స్ప్లోరింగ్ ద నైబరింగ్ నోట్స్ అంటే ఏంటి? ఒకటే పేరెంట్కి కనెక్ట్ అయి ఉన్న డిఫరెంట్ చిల్డ్రన్ని మనము ఏమంటాం? నైబరింగ్ నోట్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద సోర్స్. ఇది సోర్స్ అనుకోండి, దీనికి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్న వాటిని మనము నైబరింగ్ నోట్స్ అని అంటాం అన్నమాట. ఎక్స్ప్లోరింగ్ ద నైబరింగ్, దెన్ మూవ్ టువర్డ్స్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, ఈ లెవెల్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దీని అయిపోయినాక ఏం చేస్తాం? మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి. ఇట్లా లెవెల్ వైజ్గా మనము ఏం చేస్తాము? కంప్లీట్ చేసుకుంటూ అంటే అన్ని నోట్స్ అయ్యేటట్టుగా మనము కంప్లీట్ చేస్తాం అన్నట్టు. ఓకే, అంటిల్ ఇట్ ఫైండ్స్ ద గోల్. అంటే ఇక్కడ సోర్స్ ఇది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఏ నుంచి ఎఫ్కి రీచ్ అవ్వడానికి ఎలా ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ అంటే ఏంటి? లెవెల్స్ వైజ్గా మనము సెర్చ్ మూవ్ అవుతూ వెళ్తాం.
This algorithm explores all the neighbors of all the nodes and ensures that each node is visited exactly once and no need is visited twice. ఈ అల్గారిథంలో ఏంటి, అన్ని నోడ్స్ని ఒక్కసారి మాత్రమే మనము రీచ్ అవ్వాలి. మనం ఇప్పుడు ఏ నుంచి స్టార్ట్ అయితే ఏ నుంచి బీకి ఒకసారి, బి నుంచి మళ్ళీ సికి, అలా మళ్ళీ ఏ నుంచి మళ్ళీ బ్యాక్ బీకి వచ్చి మళ్ళీ డీకి పోయినా అట్లా ఉండవు. ఓన్లీ ద నోడ్ టు బి విజిటెడ్ వన్స్, నో నోడ్ విజిటెడ్ ట్వైస్. ఒకటి కంటే ఎక్కువ సార్లు రీచ్ అవ్వకూడదు, ఒకసారి మాత్రమే మనం దాన్ని రీచ్ అవ్వాలి. దట్ ఈస్ ద రూల్ ఇన్ దిస్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ టెక్నిక్ ఆర్ అల్గారిథం. ఓకే, ఇక్కడ మనకు ఉంది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? యాజ్ ఇట్స్ నేమ్ సజెస్ట్, ఈ నేమ్ ప్రకారం దీన్ని మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఫస్ట్ మూవింగ్ ద హారిజెంటల్ అండ్ విజిట్ ఆల్ ద నోడ్స్ ఆఫ్ ది కరెంట్ లేయర్. అంటే ఇలా లేయర్ వైజ్గా హారిజెంటల్లో ఇలా మనం మూవ్ అవుతూ వెళ్తాం. ఒక లేయర్లో ఉన్న హారిజెంటల్గా అడ్జసెంట్ నోట్స్ ఏమున్నాయి అవి విజిట్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ లేయర్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ లేయర్. ఓకే, బ్రెడ్త్ అంటే సేమ్ లెవెల్లో ఉన్నవి అన్నట్టు. ఓకే, ఫర్ దిస్ వీ కెన్ యూజ్ ద క్యూ. ఓకే, బిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం క్యూని యూజ్ చేస్తాం. అలాగే డిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం స్టాక్ని యూజ్ చేస్తాం. దీన్ని క్యూని యూజ్ చేసినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ ద క్యూ ఆఫ్ ది సైజెస్. సైజ్ ఎలా డిఫైన్ చేస్తాం? హౌ మెనీ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్ బికమ్స్ ద సైజ్ ఆఫ్ ది క్యూ. మన గ్రాఫ్లో ఎన్ని వర్టిసెస్ ఉంటాయో దాని యొక్క సైజ్ తోటి మనం క్యూని డిఫైన్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ఎనీ వర్టెక్స్ యాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద ట్రావర్సల్. మనకున్న వర్టిసెస్లో ఏదో ఒక వర్టెక్స్ని స్టార్టింగ్ పాయింట్ లాగా ట్రావెల్ చేయాలి. విజిట్ దట్ వర్టెక్స్ అండ్ ఇన్సర్ట్ ఇట్ ఇన్ టు ద క్యూ. ఏదైతే సోర్స్ ఆర్ స్టార్టింగ్ పాయింట్ అనుకున్నామో దాన్ని మనము స్టార్టింగ్ వర్టెక్స్ లాగా తీసుకొని దాన్ని విజిట్ చేసి దట్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద క్యూ. క్యూలోకి ఇన్సర్ట్ చేస్తాం. క్యూ అనగానే ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎక్కడి నుంచి యాడ్ చేస్తాం మనము? ఎండ్ నుంచి యాడ్ చేస్తాము, ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాము. సో వీఆర్ యాడింగ్ దట్ వర్టెక్స్ ఇన్ టు ద రే. ఓకే, next we'll visit all the non-visited adjacent vertices of the vertex which is at front of the queue and insert them into the queue. ఎలా విజిట్ చేస్తాము? మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో దానికి అడ్జసెంట్ ఉన్న అన్ని వర్టిసెస్ని విజిట్ చేసినాక వాటిని మనము క్యూలోకి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఏది ఫస్ట్ విజిట్ చేస్తామో దాన్ని మనము క్యూలోకి ఇన్సర్ట్ చేసుకుంటూ ఉంటాం. When there is no new vertex to be visited from the vertex which is at front of the queue, మనం ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాం కదా నాన్న. డిలీట్ చేసినప్పుడు డిస్ప్లే చేస్తాం కదా. ఒకవేళ మనం ఏ నుంచి బీకి ఉంది, ఏ నుంచి నెక్స్ట్ సికి ఉంది అనుకోండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ కొత్త నోడ్ విజిట్ అవుతేనే మనం దాన్ని క్యూలోకి ఇన్సర్ట్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం, దట్ ఫ్రంట్ నుంచి ఏమి కొత్తవి లేకపోతే ఫ్రంట్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనము డిలీట్ చేసేస్తాం అన్నట్టు. డిలీట్ చేస్తున్నామంటే వీఆర్ విజిటెడ్ దట్. ఓకే, రిపీట్ ద సేమ్ స్టెప్స్ 3 and 4 అంటిల్ ద క్యూ బికమ్స్ ద ఎంప్టీ. మనం విజిట్ చేస్తాం, దానికి అడ్జసెంట్ ఉన్న క్యూలోకి ఇన్సర్ట్ చేస్తాం. ఎప్పటికీ కొత్త వర్టెక్స్ రీచ్ అయినప్పుడు విజిట్ చేసినప్పుడే ఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ కొత్త ఇన్సర్ట్ చేసేది లేకపోతే ఏం చేస్తాం, ఫ్రంట్ నుంచి డిలీట్ చేసుకుంటాం. క్యూలోంచి అన్ని డిలీట్ చేస్తున్నామంటే వీఆర్ visiting those nodes. When queue becomes empty, then produce the final spanning tree by removing unused edges from the graph. ఓకే, మనం క్యూని అన్ని ఒక్కొక్కసారి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే కొన్నిటిని మనం బ్యాక్ వెళ్ళకుండా విజిట్ చేసేటట్టుగా ఉండదు అన్నట్టు. అట్లాంటప్పుడు వాటిని మనము అట్లనే వదిలేస్తాం అన్నట్టు. ఓకే, అట్లా మనం క్యూ ఎంటీ అయ్యేంత వరకు మనం ఏం చేస్తాము, రిమూవ్ చేసుకుంటూ వీఆర్ ప్రొడ్యూసింగ్ దట్ ట్రీ దట్ ఈస్ కాల్డ్ ద స్పానింగ్ ట్రీ అండ్ రిమూవింగ్ అన్యూజ్డ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద గ్రాఫ్లోంచి యూజ్ చేయని వాటిని మనం ఏం చేస్తాం, వీఆర్ రిమూవింగ్. ఓకే, దీన్ని మనం ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. దీనికోసం ఒక గ్రాఫ్ తీసుకున్నాము. ఇక్కడ నేను ఓకే, ఇదేంటన్నా ABCDEFG ఎన్ని ఉన్నాయి మనకి? 7 నోడ్స్ ఉన్న గ్రాఫ్ ఉంది. ఓకే, నేను ఇక్కడ ఏంటి స్టార్టింగ్ వర్టెక్స్ లాగా ఏం తీసుకుంటున్నాను, ఐఎమ్ సెలెక్టింగ్ ద వర్టెక్స్ A యాజ్ ద స్టార్టింగ్ నోడ్స్. సో మనం ఎప్పుడైతే దాన్ని స్టార్టింగ్ లాగా డిసైడ్ చేసుకున్నాం, చూడండి ఇక్కడ బ్లాక్గా ఫిల్ చేసాం.
that to be inserted into the queueలోకి ఇన్సర్ట్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, విజిట్ ఆల్ ద అడ్జసెంట్ వర్టిసెస్ ఆఫ్ ది ఏ. స్టార్టింగ్ ఏ నుంచి చేస్తున్నాం కదా, ఏకి అడ్జసెంట్ ఉన్నాయి అంటే ఏ నుంచి లింక్ అయి ఉన్న వర్టిసెస్ ఏమున్నాయి, బిఈడి. సో ఏ నుంచి డీకి ఉంది, ఏ నుంచి ఈకి ఉంది, ఏ నుంచి బీకి ఉంది. ఓకే, ఏ నుంచి ఏం చేయాలి, దేన్ని నువ్వు విజిట్ చేస్తున్నాము, ఐఎమ్ విజిటింగ్ విత్ ఫస్ట్ ద డి. సో ఇన్సర్ట్ న్యూలీ విజిటెడ్ వర్టెక్స్ ఇన్ టు ద క్యూ అండ్ డిలీట్ ఏ ఫ్రమ్ ద క్యూ. ఏని మనం విజిట్ చేసేసినాం, సో ఏని డిలీట్ చేసేయాలి. ఏ నుంచి ఏది విజిట్ చేస్తున్నాం, డీకి వచ్చాం, సో ఇగో ఇలా వచ్చాం, సో డి టు బి ఇన్సర్టెడ్. నెక్స్ట్ ఏ నుంచి ఈకి, ఏని క్యూలోంచి డిలీట్ చేయాలి. ఏ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, ఈకి. ఏ నుంచి బీకి. ఫస్ట్ ఏది విజిట్ చేసినాం, డి, దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. మళ్ళీ అడ్జసెంట్ ఏముంది, ఇది. అంటే ఒకటే పేరెంట్కు ఉన్న డిఫరెంట్ చిల్డ్రన్ని మనము అడ్జసెంట్ నోడ్స్ అంటాం. అంటే ఒకటే వర్టెక్స్కి కనెక్ట్ అయి ఉన్న వాటిని అడ్జసెంట్ వర్టిసెస్ అంటాం కదా. వీటిని ఏకి ఈ ఉంది, నెక్స్ట్ బి ఉంది. సో దోస్ ఆర్ టు బి న్యూలీ విజిటెడ్. అంటే ఆల్రెడీ క్యూలో ఉన్నాయా, లేవు, కాబట్టి వాటిని మనం క్యూలోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఫస్ట్ ఏది విజిట్ చేసినాం, డి. సో ఇప్పుడు విజిట్ ఆల్ ద వర్టిసెస్, ఇప్పుడు ఏకి కంప్లీట్ అయిపోయినాయి, ఇన్సర్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ఏముంది, డి ఉంది ఇక్కడ. డీకి కనెక్ట్ అయి ఉన్న విజిటెడ్ విచ్ ఆర్ నాట్ విజిటెడ్. అంటే ఇప్పుడు చూడండి, డీకి ఏకి ఉంది, ఏ ఆల్రెడీ విజిట్ చేసేస్తాం, సో లీవ్ ఇట్, దాన్ని వదిలే. ఏ డి నుంచి ఈకి ఉంది, ఈ కూడా దీంట్లో ఉంది. సో డి నుంచి ఇంకా దేనికి కనెక్షన్ లేదు, సో మనం ఏం యాడ్ చేయడానికి క్యూలో లేదు. సో రిమూవ్ ద డి ఫ్రమ్ ద క్యూ. సో ఏ విజిట్ అయిపోయింది, డి విజిట్ అయిపోయింది. నెక్స్ట్ డి తర్వాత ఏముంది ఇక్కడ క్యూలో, ఈ ఉంది. నెక్స్ట్ విజిట్ ద ఆల్ వర్టిసెస్ విచ్ ఆర్ అడ్జసెంట్ టు ద ఈ. ఈకి ఈ నుంచి ఎక్కడికి పోతాం మనం, ఈ నుంచి సికి ఉంది, ఈ నుంచి ఎఫ్ ఉంది. ఈ నుంచి ఆల్రెడీ బీకి ఉంది, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ నుంచి ఎక్కడికి ఉంది మనకి, సి. ఇక్కడ ఈని డిలీట్ చేసేస్తున్నాం, ఈకి అడ్జసెంట్ నోడ్స్ ఉన్నాయి, విజిట్ చేయాలని. ఇక్కడ ఏముంది, బి. ఈ నుంచి ఏది విజిట్ చేస్తున్నాం, సి. సో సి ఈజ్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద క్యూ అండ్ ఎఫ్ని ఇన్సర్ట్ చేసేస్తున్నాం. ఇలా మనం ఇన్సర్ట్ చేస్తూ మనం ఏం చేస్తాం, మనం విజిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కడుంది, దీంట్లో ఏముంది, బి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, బి దగ్గర ఉంది. విజిట్ ఆల్ ద వర్టిసెస్ ఆఫ్ ది బి. బీకి ఉంది, బీకి ఏం నోట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, బీకి ఏముంది, ఏ ఉంది, ఈ ఉంది, సి ఉంది. ఆల్రెడీ ఇవన్నీ విజిట్ చేసేసినాం, అంటే ఆల్రెడీ క్యూలో ఉన్నాయి కాబట్టి ఏం కొత్త వర్టిసెస్ లేవు, కాబట్టి బీని రిమూవ్ చేసేసేయాలి క్యూలోంచి. నెక్స్ట్ ఏముంది, సి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, రేర్లో సి. సికి ఏమేం వర్టిసెస్ అడ్జసెంట్ ఉన్నాయి, సికి ఏముంది కనెక్షన్స్, బిఈఎఫ్జి. బి ఆల్రెడీ విజిట్ చేసేసినాం, సో సి నుంచి ఈకి ఉంది కనెక్షన్, ఈ ఆల్రెడీ విజిట్ చేసేసినాం. ఈ నుంచి సి నుంచి ఎఫ్కి ఉంది, వీఆర్ ఆల్రెడీ విజిటెడ్. సికి ఉన్న కొత్త కనెక్షన్ ఏంటి, సి టు జి. సో జి ఈజ్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద క్యూ. సో సిని రిమూవ్ చేసేసినాం. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఎఫ్. అండ్ నెక్స్ట్ ఎఫ్కి ఉన్న అడ్జసెంట్ నోడ్స్ ఏమున్నాయి, ఎఫ్కి అడ్జసెంట్ నోడ్స్ ఉన్నాయి, మనం విజిట్ చేయని ఏముంది. ఎఫ్కి ఉన్న నోడ్స్ సిఈఎఫ్జి. ఆల్రెడీ సి నుంచే జీకి వచ్చేసినాం కాబట్టి ఎఫ్ నుంచి కొత్తగా ఏం నోట్స్ లేవు. సో ఎఫ్ టు బి రిమూవ్. అండ్ నెక్స్ట్ విజిట్ ఆల్ ద అడ్జసెంట్ వర్టిసెస్ ఆఫ్ ది జీ. ఒకటే ఉంది ఇప్పుడు మనకి జీకి ఏమైనా ఉన్నాయా, కొత్త నోట్స్. సిఎఫ్ కనెక్ట్ అయిపోయింది, ఆల్రెడీ మనం విజిట్ చేసేసినాం. సో జీకి ఏం కొత్త వర్టిసెస్ లేవు, సో రిమూవ్ ద క్యూ. సో క్యూ బికెమ్ ద ఎంప్టీ. ఎప్పుడైతే ఎంప్టీ అయిందో స్టాప్ ద బిఎఫ్ఎస్ ప్రాసెస్. ఫైనల్ రిజల్ట్ ఆఫ్ మనం ఏ నుంచి ఎక్కడికి వచ్చాం, డీకి వచ్చాం, తర్వాత ఏ నుంచి బి. ఓకే, దిస్ ఈస్ ద స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, ద మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ which are connecting all vertices, which are covering the all vertices, which does not have any cycles or loops. That is spanning tree అంటామండి. సో బిఎఫ్ఎస్ తోటి ఫామ్ చేసినప్పుడు అన్ని వర్టిసెస్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి అన్నీ వచ్చాయి. అన్నిటినీ కనెక్ట్ చేయడానికి ఒక్క ఎడ్జ్ మాత్రమే ఉంది, మల్టిపుల్ ఎడ్జెస్ లేవు. ఓకే, దీన్ని మనం స్పానింగ్ ట్రీ అంటాము. సో వెన్ వీఆర్ ప్రాసెసింగ్ ద బిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఫర్ ద గ్రాఫ్, it makes the graph as it displays the spanning tree of that అంటే సబ్ గ్రాఫ్ అన్నట్టు. దిస్ ఈజ్ అబౌట్ ద బిఎఫ్ఎస్ ట్రావర్సల్. ఓకే, నెక్స్ట్ ఏముంది, వాట్ ఆర్ ద అప్లికేషన్స్. డిఫరెంట్ అప్లికేషన్స్ ఏమున్నాయి మనకి.
ఓకే, ఇప్పుడే మనం బిఎఫ్ఎస్ ట్రావర్స్ చేస్తే మనకు స్పానింగ్ ట్రీ వస్తుంది. సో దట్ బికమ్స్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ దిస్ ట్రీ. సో షార్టెస్ట్ పాత్ అండ్ మినిమం స్పానింగ్ ట్రీ ఫర్ అన్వెయిటెడ్ గ్రాఫ్. వితౌట్ వెయిటెడ్ గ్రాఫ్ తోటి మనం బ్రెడ్త్ ఫస్ట్ ట్రావర్సల్ యూజ్ చేసి షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ అండ్ మినిమం స్పానింగ్ ట్రీ కెన్ ఆల్సో be displayed. And peer-to-peer networks can also be used specified using the BFS traversals. Crawlers in the search engines అంటే ఏంటి, మనం గూగుల్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, దీస్ ఆల్ ఆర్ ద సెర్చ్ ఇంజన్స్లో క్రాలర్స్ని స్పెసిఫై చేయడానికి కూడా మనము బిఎఫ్ఎస్ ట్రావర్సల్స్ని యూజ్ చేస్తాం. అండ్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ కెన్ ఆల్సో యూజెస్ దిస్ ట్రావర్సల్స్. GPS navigation system, broadcasting network, and garbage collection అంటే ఏంటి, అంటే మనం ఇనిషియలైజ్ చెయ్యనివి, మనం యూజ్ చెయ్యనివి ఏమేమి ఉన్నాయి, బట్ ఎట్లా అసైన్ అవుతుంది, అలాంటి వాటిని అన్నిటినీ డిస్ప్లే చేయడానికి కూడా మనం బిఎఫ్ఎస్ ట్రావెల్స్ని. సైకిల్ డిటెక్షన్ ఇన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్స్. ఇప్పుడు మనం సైకిల్స్ని డిటెక్ట్ చేసే, అంటే సైకిల్స్ లూప్స్ ఇవన్నీ డిటెక్ట్ చేసి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ తోటి మనం స్పానింగ్ ట్రీని ఫామ్ చేసినాం. నెక్స్ట్, టు టెస్ట్ ద గ్రాఫ్ ఈజ్ బైపార్షియేట్ ఆర్ నాట్. బైపార్షియేట్ అంటే ఏంటి, గ్రాఫ్ని టూ సెట్స్ లాగా డివైడ్ చేసి ఒక సెట్ నుంచి ఇంకొక సెట్కి ఓన్లీ వన్ ఎడ్జ్ కనెక్షన్ ఉండేట్టుగా మనం గ్రాఫ్ని డిస్ప్లే చేయడానికి బైపార్షియేట్ గ్రాఫ్ అంటాం. అలాంటి దాన్ని డిస్ప్లే చేయడానికి కూడా మనము బ్రెడ్త్ ఫస్ట్ ట్రావర్సల్స్ యూజ్ చేస్తాం. అండ్ ఫైండింగ్ ద ఆల్ నోడ్స్ విత్ వన్ కనెక్టెడ్ కాంపోనెంట్. ఒకటే కాంపోనెంట్కి కనెక్ట్ అయ్యి ఉన్న ఎన్ని నోడ్స్ ఉన్నాయి అనేది మనం డిస్ప్లే చేయడానికి కూడా మనం ఈ బిఎఫ్ఎస్ ట్రావర్సల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ది బిఎఫ్ఎస్ సెర్చ్ అల్గారిథం ఆర్ బిఎఫ్ఎస్ ట్రావర్సల్. అండ్ నెక్స్ట్ ఈస్ ద డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆర్ డిఎఫ్ఎస్ ట్రావర్సల్ అల్గారిథం. దీన్నే మనం ఇన్ డెప్త్ సెర్చ్ మెథడ్ అని అంటాం అన్నట్టు. దానికి ఇది ఆపోజిట్, అది హారిజంటల్గా అవుతుంది, ఇది వర్టికల్గా ట్రావర్స్ చేస్తుంది. Okay, in this algorithm starts with the initial node of the graph and then goes to the deeper and deeper until we find the goal node or the node which has no children. Means leaf last edge వరకు మనం డెప్త్గా మూవ్ అవ్వాలి. డెప్త్గా అంటే డీపర్గా కిందికి మూవ్ అవుతాం కాబట్టి దీన్ని డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటాం. ఏదో ఒక దాన్ని స్టార్టింగ్ అనుకుంటాం, దానికి కనెక్ట్ అయి ఉన్న ఫైనల్ నోడ్ వరకు మనం రీచ్ అవుతాం. ఆ డీపర్కి వెళ్ళినప్పుడు మనం డెస్టినేషన్ అయినా రీచ్ అవ్వచ్చు, లేకపోతే ఇక దేనికైతే చిల్డ్రన్ ఉండవో, లాస్ట్ నోడ్ ఉండవో దాన్నైనా మనం రీచ్ అవుతాం. ఇట్ ఈస్ ద బ్యాక్ ట్రాకింగ్ అల్గారిథం. బ్యాక్ ట్రాక్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో డీప్కి వెళ్ళినాక మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ దాని నుంచి డీప్కి వెళ్తూ అలా మనం బ్యాక్ వచ్చి మూవ్ అవుతుంటాం. అంటే ఏంటి, మనం విజిట్ అయిన దాన్ని మళ్ళీ విజిట్ చేస్తుంటాం. మనం అదే బిఎఫ్ఎస్లో అయితే లెవెల్ వైజ్ వెళ్తాం, ఒకసారి విజిట్ చేసేది మళ్ళీ మనం విజిట్ చేయమన్నట్టు. సో ఇట్ బ్యాక్ ట్రాక్స్ ఫ్రమ్ ద డెడ్ ఎండ్ టువర్డ్స్ ద మోస్ట్ రీసెంట్ నోడ్. ఎండ్కి వెళ్ళినాక మళ్ళీ దాన్ని ఇంతకుముందు దేని నుంచి అయితే అక్కడికి వచ్చామో దాన్ని మళ్ళీ విజిట్ చేస్తూ అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ అయిన నోట్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకుంటూ మనం మూవ్ అవుతామన్నట్టు. అండ్ దిస్ యూజెస్ ద స్టాక్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం స్టాక్ చూడండి, అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాము. ఎక్కడి నుంచి ఒక లాస్ట్కి ఇన్సర్ట్ చేసినాక మళ్ళీ పైనుంచి రిమూవ్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి దీన్ని మనం ఏంటి, ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీ కెన్ యూజ్ ద స్టాక్. యాజ్ ద బిఎఫ్ఎస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ద క్యూ, డిఎఫ్ఎస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ద స్టాక్. In this DFS, the edge that leads to an unvisited nodes are called discover edges. ఏవైతే ఎడ్జ్ అయితే అన్విజిట్ చేయని నోడ్స్ ఉంటాయో వాటిని డిస్కవరీ ఎడ్జెస్ అని అంటాం. ఆల్రెడీ మనం ఎక్కడి నుంచి అయితే డిస్కవర్ చేసుకుంటూ అంటే కవర్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తామో దోస్ ఆర్ కాల్డ్ ద బ్లాక్ ఎడ్జెస్. ఓకే, ద ఎడ్జెస్ దట్ లీడ్ టు అన్ ఆల్రెడీ విజిటెడ్ నోడ్ ఆర్ కాల్డ్ ద బ్లాక్ ఎడ్జెస్. విజిట్ చేయలేని వాటిని ఏమో డిస్కవరీ ఎడ్జెస్ అంటాం, ఆల్రెడీ మనం విజిట్ చేసిన వాటిని ఏమంటామంటే బ్లాక్ ఎడ్జెస్ అంటాం. దిస్ ఈజ్ సిమిలర్ టు ద ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి, రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. డెప్త్కి వెళ్తామంటే లెఫ్ట్కే ముందు వెళ్తాం, తర్వాత మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ రైట్కి వెళ్తాం. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ద ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. అండ్ దిస్ ఈస్ ద ఫాస్టర్ టు ద బిఎఫ్ఎస్. బిఎఫ్ఎస్ ఏమో లెవెల్ వైజ్ సెర్చ్ చేసుకుంటూ పెడుతుంది,
బట్ ఇదేమో డెప్త్గా డీపర్గా వెళ్ళి బ్యాక్ వచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి BFS తోటి కంపేర్ చేసినప్పుడు ఇది వెరీ ఫాస్ట్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యాక్ ట్రాకింగ్ అల్గారిథం. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి? ఎక్స్ప్లోరింగ్ వన్ పాత్ అంటిల్ డెడ్ ఎండ్. అంటే ఒక పాత్ నుంచి అది ఎండ్ అయ్యేంత వరకు మూవ్ అవ్వడం అన్నట్టు, దాన్నే బ్యాక్ ట్రాకింగ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ద రికర్సివ్ అల్గారిథం. రికర్సివ్ అల్గారిథం అంటే కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఫంక్షన్ కాలింగ్ విత్ ఇన్ ది ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ద రికర్సివ్ ఫంక్షన్. జస్ట్ లైక్ అల్గారిథం, మళ్ళీ అదే అల్గారిథంని రిపీట్గా అదే చేస్తుంటాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రికర్సివ్ అల్గారిథం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఓకే, దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం ఏం చేసుకుంటాము? వీఆర్ డివైడింగ్ ద వర్టిసెస్ ఇంటూ విజిటెడ్ అండ్ నాన్ విజిటెడ్. మనం విజిట్ చేసినవి ఏంటి, విజిట్ చేయనివి ఏంటి అని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తామండి. And the purpose of this algorithm is to mark each vertex as visited while avoiding cycles. ఈ గ్రాఫ్ యొక్క ఈ ట్రావర్సల్ మెథడ్ యొక్క పర్పస్ ఏంటి? ఈచ్ వర్టెక్స్ టు బి విజిటెడ్ వన్స్. ఈచ్ వర్టెక్స్ టు బి విజిటెడ్, నాట్ మేకింగ్ ఎనీ సైకిల్స్. అంటే ఇది బ్యాక్ వస్తాం, బ్యాక్ ట్రాకింగ్ కదా, మళ్ళీ మళ్ళీ విజిట్ అవుతాం. బట్ మళ్ళీ మనం విజిట్ అయ్యి మళ్ళీ కొత్త వర్టిసెస్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు సైకిల్స్ ఫామ్ చేయకుండా చూద్దాం. ఓకే, ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, స్టార్ట్ బై పుట్టింగ్ ఎనీ వన్ ఆఫ్ ది గ్రాఫ్స్ వర్టిక్స్ ఆన్ టాప్ ఆఫ్ ది స్టాక్. ఏదైనా ఒక దాన్ని స్టార్టింగ్ నోడ్ లాగా తీసుకుంటాం, దట్ టు బి పుట్టెడ్ ఇన్ టు ద స్టాక్, అంటే స్టాక్లోకి మూవ్ చేస్తాం. టేక్ ద టాప్ ఐటమ్ ఆఫ్ ది స్టాక్ అండ్ యాడ్ ఇట్ టు ద విజిటెడ్ లిస్ట్. ఏదైతే మనం స్టాక్లోకి మూవ్ చేసుకుంటూ వెళ్తామో, స్టాక్ టాప్లో ఏదో ఉంటుందో దాన్ని విజిటెడ్ లిస్ట్లోకి మూవ్ చేస్తాం. అండ్ క్రియేట్ ద లిస్ట్ ఆఫ్ దట్ వర్టెక్స్ అడ్జసెంట్ నోడ్స్. ఏదైతే విజిట్ చేస్తామో దానికి ఏమైతే వర్టిసెస్ ఉన్నాయో, అడ్జసెంట్ నోడ్స్ ఉన్నాయో, వాటిని యాడ్ ద వన్స్ విచ్ ఆర్ ఇన్ ద విజిటెడ్ లిస్ట్ టు ద టాప్ ఆఫ్ ది స్టాక్. ఏవైతే కొత్తగా ఎక్స్ప్లోర్ చేసినామో, కొత్తగా విజిట్ చేసినామో, ఆల్రెడీ విజిట్ చేసిన అడ్జసెంట్ నోట్స్ ఉంటే మళ్ళీ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏం చేస్తాం, మనము టాప్ పొజిషన్కి మనం యాడ్ చేస్తాం, అంటే స్టాక్లోకి ఇన్సర్ట్ చేస్తాం. కీప్ ద రిపీటింగ్ దీస్ 2 and 3 steps అంటిల్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ. ఓకే, మనం మూవ్ చేసుకుంటూ మళ్ళీ స్టాక్లోంచి రిమూవ్ చేసుకుంటూ, విజిట్ చేసిన దాన్ని రిమూవ్ చేసుకుంటూ మనం ఏంటి, డెప్త్ వరకు మూవ్ అవుతూ, ఒక పాత్లో మాత్రమే మనం మూవ్ అవుతూ మనం అదేంటి గ్రాఫ్లో ఉన్న అన్ని వర్టిసెస్ని మనము ట్రావర్స్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ మరి నేను అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ఉన్న విచ్ కన్సిస్ట్ ద 5 edges. ఇలా ఏముంది, 0 1 2 3 4 అనే వర్టిసెస్ లాగా తీసుకున్నాను. ఇందులో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రావర్సింగ్. ఇక్కడ మనం ట్రావర్స్ చేయాలి, సైకిల్స్ ఫామ్ చేయకుండా, ఓకే, లూప్స్ ఫామ్ చేయకుండా మనం విజిటెడ్. దీనికి మనం విజిటెడ్ అండ్ స్టాక్. విజిటెడ్ అంటే విజిట్ చేసినవన్నీ, అంటే అవుట్పుట్ ఇందులోకి వస్తుంది. మనం స్టాక్ని యూజ్ చేసి మనం ఒక్కొక్క వర్టిసెస్ని విజిట్ చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద వర్టెక్స్ 0. సో 0ని విజిట్ చేసినాం, 0ని కలర్ ఇక్కడ చేంజ్ చేసినాం చూడండి. DFS algorithm starts by putting it into the visited list and putting all its adjacent vertices into the stack. ఓకే, ఏదైతే విజిట్ చేస్తామో దాన్ని విజిటెడ్ లిస్ట్లోకి యాడ్ చేస్తాం. 0ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అది విజిట్ చేస్తాం, దట్ ఈస్ టు బి పుట్టింగ్ ఇన్ టు ద విజిటెడ్ లిస్ట్. అండ్ వాట్ ఆర్ ద అడ్జసెంట్? 0కి ఏం అడ్జసెంట్ ఉన్నాయి, 1 2 3. సో ఆ 1 2 3 టు బి యాడెడ్ ఇన్ టు ద స్టాక్. 1 2 3 అని మనం యాడ్ చేసేస్తాం. ఏదైతే విజిట్ చేస్తామో దట్ టు బి పుట్ ఇన్ టు ద విజిటెడ్ లిస్ట్. అంటే 0ని విజిట్ చేస్తాం, 0ని యాడ్ చేస్తాం, అడ్జసెంట్ నోట్స్ని యాడ్ చేస్తాం. మళ్ళీ ఏదైతే ఏ పాత్లో అయితే వెళ్దాం అనుకుంటే, ఇప్పుడు 0 నుంచి 1కి వెళ్ళాం అనుకో, 1 నుంచి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళినా అంత డెప్త్ వరకు మనం మూవ్ అవ్వాలి. ఓకే, వాటిని మనం స్టాక్లోకి మూవ్ చేసుకుంటూ వెళ్ళాలని. ఇప్పుడు మనం విజిట్ చేసింది ఏంటి, 1 2 3 అనే దీంట్లో ఫస్ట్ ఏది విజిట్ చేద్దాం అనుకుంటున్నాం దాన్ని. ఓకే, ఐ వాంట్ టు విజిట్ ద 0 నుంచి 1 2 3 అడ్జసెంట్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఐ వాంట్ టు విజిట్ ద టాప్ ఆఫ్ ది స్టాక్లో ఏముంది, 1 2 3లో ఉంది, 1 ఉంది కదా నాన్న. సో టాప్లో ఉన్నది ఏంటి, 1ని విజిట్ చేయాలి. సో 1 టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ యాడెడ్ టు ద విజిటెడ్ లిస్ట్. అండ్ గో టు ద అడ్జసెంట్ నోడ్స్ ఆఫ్ ది 1కి అడ్జసెంట్ ఏముంది, 0 ఉంది, 2 ఉంది, 4. 0 ఆల్రెడీ విజిట్ చేసినాం, ఇది అవసరం లేదు. 1 నుంచి ఏముంది, 2 ఆల్రెడీ ఉంది లిస్ట్లో.
మళ్ళీ మనం చేయాల్సిన అవసరం. మళ్ళీ 1 నుంచి కొత్తగా ఏమైనా ఉందా? ఏం లేదు. ఓకే, సో మనం ఏముంది, జీరోని ఆల్రెడీ విజిట్ చేసినాం కాబట్టి కొత్తగా ఉన్నది ఏముంది, ఓన్లీ మనం విజిట్ చేసింది ఏముంది, 2 ఆల్రెడీ లిస్ట్లో ఉంది కాబట్టి మనం దీన్ని యాడ్ చేయాలి. కొత్తగా యాడ్ చేసే ఎలిమెంట్స్ ఏం లేవు. అంటే ఇక్కడికి ఇంతకుముందు ఏముంది, 1 2 3 0కి ఎట్లా అడ్జసెంట్స్ ఉన్నాయి అవి యాడ్ చేసినాము. 1 యొక్క నోట్స్ని మనం విజిట్ చేస్తున్నాం కాబట్టి 1ని రిమూవ్ చేస్తున్నాం, విజిటెడ్ లిస్ట్లోకి 1 వచ్చింది. మళ్ళీ 1 తోటి చూడాలి. ఇప్పుడు 1 తోటి ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి, 0 2 4. సారీ 4కి లేదు కదా నాన్న, 0 2నే ఉంది. 2 ఆల్రెడీ ఉంది, 0 ఆల్రెడీ అయిపోయింది మనకి, 2 ఆల్రెడీ లిస్ట్లో ఉంది స్టాక్లో కాబట్టి మళ్ళీ మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టాప్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, 2 ఉంది. సో 2ని విజిట్ చేస్తున్నాం కాబట్టి 2ని స్టాక్లోంచి రిమూవ్ చేసి ఇక్కడికి మూవ్ చేస్తాం, 0 1 2. నౌ ఫైండ్ వాట్ ఆర్ ద అడ్జసెంట్ నోడ్స్ ఆఫ్ ది 2. 2కి ఎక్కడికి ఉంది, 2కి 0 1 ఉంది, ఆల్రెడీ విజిట్ చేసేసినాం. 2 నుంచి కొత్తగా విజిట్ అయ్యేది ఏముంది, 4. సో 4 టు బి యాడెడ్ హియర్. 4ని ఎక్కడ చేస్తాం, టాప్ ఆఫ్ ది స్టాక్లోకి యాడ్ చేస్తాం. సో ఇక్కడ స్టాక్లోకి ఇక్కడ 2 రిమూవ్ అయింది, మళ్ళీ టాప్లో ఏముంటుంది, టాప్ పొజిషన్లోకి మనము ఎక్కడ కొత్తగా విజిట్ అయిన నోడ్ని 4ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు టాప్లో ఏముంది, 4. సో 4ని రిమూవ్ చేసేస్తుంది. సో 4కి ఏమైనా కొత్తగా అడ్జసెంట్ నోడ్స్ ఉన్నాయా, 2 ఉంది, 2 ఆల్రెడీ విజిట్ అయిపోయింది, సో ఏం లేవు. నెక్స్ట్ 4ని రిమూవ్ చేస్తాం. మళ్ళీ టాప్లో ఏముంది, 3 ఉంది. సో దట్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద స్టాక్. అండ్ 3కి అడ్జసెంట్గా ఏమున్నాయి, 0 ఉంది, 0 మాత్రమే ఉంది, 0 ఆల్రెడీ విజిట్ చేసిన. సో 3 టు బి రిమూవ్ and the stack becomes the empty and all nodes of the graph is visited. So depth first traversal is completed. So this అంటే మనం ఎట్లా మూవ్ అయినాం, 0 నుంచి 1కి, 1 నుంచి 2కి, 2 నుంచి 4కి కదా. మళ్ళీ దీని తర్వాత బ్యాక్ వచ్చినాం, 2కి మళ్ళీ 0కి వచ్చి 3ని విజిట్ చేస్తాం అట్లా అన్నట్టు. సో ఈ ఆర్డర్లో మనం వీటిని విజిట్ చేస్తున్నాం అన్నట్టు. So applications of the DFS traversal. What are the different applications by using these DFS traversals? Detecting cycles in the graph, cycles ni detect cheyadaniki, and finding the path from source to destination, and topological sorting. This is one of the sorting technique which is used to display the vertices in the graph in alphabetical order. Ascending order lo display cheyadaniki use chese one of the sorting technique. And to test if the graph is bipartite, either DFS as well as the DFS traversal can also be used to test the graph is bipartite or not. And this also can be used for the strongly connected components of the graph. Okay, graph ki unna strongly connected components enti ane find cheyadaniki kuda DFS traversal ni use chestam. And we can also use the finding the biconnectivity in the graph. గ్రాఫ్ యొక్క బై కనెక్టివిటీని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా వీ కెన్ యూస్ ద డిఎఫ్ఎస్ ట్యాగ్. అండ్ ఫైండింగ్ ద బ్రిడ్జెస్ ఆఫ్ ది గ్రాఫ్. 2 ఇండివిజువల్ గ్రాఫ్స్ లాగా ఉండి ఆ ఇండివిజువల్ గ్రాఫ్స్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కూడా మనం డిఎఫ్ఎస్ ట్రావెర్సల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ది గ్రాఫ్.